డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం చేసిన మాఫియాలు అరాచకాల వలన నియోజకవర్గం ఆక్రమణలు అక్రమాల వలయంలో చిక్కుకుపోయింది. వాటిలో ప్రధానంగా కులిన కళేబరాలు, కోళ్ల వ్యర్థాలు అక్రమంగా తరలించి చేపలకు సాగుకు మేతగా వేయడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం చేసిన మాఫియాలు అరాచకాల వలన నియోజకవర్గం ఆక్రమణలు అక్రమాల వలయంలో చిక్కుకుపోయింది. వాటిలో ప్రధానంగా కుళ్ళిన కళేబరాలు, కోళ్ల వ్యర్థాలు అక్రమంగా తరలించి చేపల సాగుకు మేతగా వేయడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ హామీకి కట్టుబడి నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాలు నిషేధించబడ్డాయి. ఎవరైనా కోళ్ల వ్యర్థాలు అక్రమంగా తరలించి చేపలకు మేతగా వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు మరలా పునరావృతమైతే సహించేది లేదన్నారు. అయితే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎమ్మెల్యే మాటను పట్టించుకోకుండా కోళ్ల వ్యర్థాల మాఫియా అర్ధరాత్రైతే విచ్చలవిడిగా వ్యర్థాలతో వేస్ట్ మాఫియా చెలరేగిపోతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు, వాహన చోదకులు దుర్వాసన తారలేకపోతున్నారు. కోళ్ల వ్యర్థాలను చాపల గుంటలలో వేస్తున్నారని పాటూరులో ఎమ్మెల్యే పర్యటనలో రైతులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్థానికులు శనివారం వినతి పత్రాన్ని అందించారు. దీంతో మరోసారి ఆమె పోలీసులను పిలిచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఒక్క ట్రక్ కూడా లోపలికి రాకూడదు. సిఐ గాని, ఎంఆర్ఓ గారికి గాని, అధికారులకు గాని అందరికీ నేను ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి కంప్లైంట్ అన్న మీరు ఎక్కడ వస్తుందో సిఐ గారు